హాయ్ అండి. వెల్కమ్ టు సక్సెస్ సీక్రెట్. ఈరోజు న్యూస్ పేపర్లో చూసినటువంటి ఒక వార్తను మీ ముందు ఉంచాలనిపించి వీడియో చేస్తున్నాను. ఇది తెలంగాణ జనసమితి అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరామ్ గారు ఇచ్చినటువంటి స్టేట్మెంట్. తెలంగాణ సమగ్ర చరిత్రను పునర్లిఖించాలి అని వారు ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. మరి 2014లో ఎన్నో ఉద్యమాల ఫలితంగా, పోరాటాల ఫలితంగా సాధించుకున్నటువంటి తెలంగాణ రాష్ట్రం అనంతరం ప్రభుత్వం ఏర్పడినటువంటి తర్వాత మరి అప్పటి ప్రభుత్వం కానివ్వండి, లేదంటే అన్ని వర్గాలు కూడా మన చరిత్రను మనమే రాసుకోవాలి, వలస పాలకులంతా కూడా తెలంగాణ చరిత్రను వక్రీకరణ అని పేర్కొన్నటువంటి నేపథ్యంలో ఎన్నో పుస్తకాలు, ఎంతో సాహిత్యము విరివిగా రావడం జరిగింది తెలంగాణకు సంబంధించి. సరే, అప్పటి వరకు లేదా అంటే అప్పటి వరకు కూడా ఉంది, కాకపోతే దానికి ఇవ్వాల్సినంత ప్రియారిటీ ఇవ్వలేదు అనేది ఒక విషయాన్ని జనం ముందు ఉంచేసి ఆ తెలంగాణ చరిత్రను మనమే రాసుకోవాలి, మరి స్వరాష్ట్రాన్ని సాధించుకున్నాం కాబట్టి ఉద్యమ చరిత్రను కూడా ఒకటి చేయాలి అనే ఒక ఉద్దేశంతో దాన్ని ఒక తెలంగాణ ఉద్యమ చరిత్రను కూడా ఒక సబ్జెక్ట్ గా, ఒక పేపర్ గా, గ్రూప్ 1లో ఏకంగా ఒక పేపర్నే కేటాయించడం జరిగింది. తర్వాత గ్రూప్ 2 కానివ్వండి, గ్రూప్ 3, గ్రూప్ 3 ఇతర ఎస్ఐ, కానిస్టేబుల్ అన్ని పోటీ పరీక్షలు కూడా తెలంగాణ చరిత్రకు ఒక ప్రాధాన్యతను ఇవ్వడం అయితే జరిగినటువంటి విషయం మనందరికీ తెలుసు. ఈ పదేళ్ల కాలంలో చూస్తాం. మరి తెలంగాణ ఉద్యమ చరిత్రలో కనుక చూసినట్లయితే 3 భాగాలుగా విభజించడం జరిగింది తెలంగాణ ఉద్యమ చరిత్రను. 1 తెలంగాణ భావన, 2 సమీకరణ దశ, 3 తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు దిశ అని 3 భాగాలుగా విభజించడం జరిగింది. మరి ఆ సిలబస్ కమిటీలో కూడా మరి టిఎస్పిఎస్సి చేస్తున్న సిలబస్ కమిటీలో కూడా కోదండరామ్ గారు ఉన్నారు వారు. సరే, ఈ నేపథ్యంలో పోటీ పరీక్షలో కూడా మరి తెలంగాణ ఉద్యమ చరిత్రను ఒక సబ్జెక్ట్ తీసుకోవడం జరిగింది. ఈ నేపథ్యంలోనే నేను కూడా తెలంగాణ సాహిత్య చరిత్రను ఒక పబ్లికేషన్లో, అంటే ఇప్పుడు మార్కెట్లో నంబర్ 1గా చెప్పుకుంటున్నటువంటి ఒక మ్యాగజైన్ తరపు నుంచి, ఒక ఐషప్నగర్లో ఉన్నటువంటి ఒక ఇన్స్టిట్యూట్ తరపు నుంచి ఆ ఉద్యమ సాహిత్య చరిత్రను తీసుకురావడం జరిగింది. దాంట్లో ఈ జయ జయ హే తెలంగాణ అనేది రాష్ట్ర గీతంగా కూడా పేర్కొన్నారు కాబట్టి దాన్ని ముందు ఫ్రంట్ పేజీలో కూడా ఇవ్వడం అయితే జరిగింది. తర్వాత ఉద్యమ చరిత్ర విషయానికి వచ్చేసరికి కొన్ని పరిస్థితుల వల్ల నేను సొంతంగా 2 బుక్స్ అనేది 2 వాల్యూమ్లు విడుదల చేయడం జరిగింది. తెలంగాణ భావన, తర్వాత సమీకరణ దశ. ఇవి ఎన్నో మా గ్రూప్ 1 కానివ్వండి, సరే గ్రూప్ 1 రద్దు అయిందా ఏదైనా విషయాలు పక్కన పెట్టేస్తే నేను రిలీజ్ చేసినటువంటి బుక్స్ అనేటివి ఎంతో ఉపయోగపడ్డాయని చాలా మంది నాకు ఫోన్ చేయడం, తర్వాత 3rd వాల్యూమ్ కోసం కూడా ఎంక్వైరీ చేయడం జరిగింది. ఇంకా కొన్ని అనివార్య కారణాల వల్ల 3rd వాల్యూమ్ విడుదల చేసేటువంటి పరిస్థితి నాకు అనుకూలించలేదు. ఈ నేపథ్యంలోనే కేవలం 2 వాల్యూమ్లు మాత్రమే నేను విడుదల చేయడం అనేది జరిగింది. కొందరికి కొరియర్ ద్వారా ఇది కూడా పంపడం జరిగింది. ప్రస్తుతానికైతే మీకు బుక్ స్టాళ్లలో అయితే బుక్స్ ఉండవు, కాకపోతే ఎవరికైనా కావాలంటే కొరియర్ ద్వారానే పంపించడం అనేది జరిగింది. ఇదంతా ఒక అంశం అయితే, ఇప్పుడు మరి ఈ 10 ఏళ్ల కాలం అయిపోయింది. మరి 10 ఏళ్ల కాలంలో ఇటీవల జరిగినటువంటి ఎన్నికల్లో మరి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడం జరిగింది. మరి 10 ఏళ్ల కాలంలో జరిగినటువంటి విషయాలన్నీ కూడా మనందరికీ తెలిసినటువంటి విషయమే. ఎవరికి ఏం కొత్తగా చెప్పాల్సినటువంటి అవసరం అయితే మాక్సిమం ఉండదు. సరే, ఇప్పుడు మరి ఈ కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత జరుగుతున్నటువంటి పరిణామాలన్నీ కూడా మనందరం గమనిస్తున్నటువంటి విషయమే. మరి ఈ నేపథ్యంలోనే ఇటీవల ఈ హైదరాబాద్లోని బషీర్బాగ్లో ఉన్నటువంటి ఈ ప్రెస్ క్లబ్లో ఈ తెలంగాణ రచయితల వేదిక 8వ రాష్ట్ర మహాసభలు నిర్వహించడం జరిగింది. దీనికి ప్రజాకవి గద్దర్ వేదిక అనే పేరు పెట్టడం కూడా జరిగింది. మరి ఈ సందర్భంగా ప్రొఫెసర్ కోదండరామ్ గారు మాట్లాడుతూ ఏమన్నారంటే, మరి తెలంగాణ సమగ్ర చరిత్రను పునర్లిఖించుకోవాలని కూడా వారు పేర్కొనడం జరిగింది. మరి దీనికి మరొక పదకోశాన్ని కూడా నిర్మించాలని, గిరిజన కళలు వారి సంస్కృతిని కాపాడడానికి మ్యూజియాలు ఏర్పాటు చేయాలని కూడా వారు పేర్కొన్నటువంటి అంశం. ఏదేమైనా దీంట్లో ముఖ్యంగా చూసినట్లయితే తెలంగాణ సమగ్ర చరిత్రను పునర్లిఖించాలి అని వారు పేర్కొనడం జరిగింది. అంటే
ఇప్పటి వరకు ఉన్నటువంటి చరిత్రను మరి మళ్ళీ దాంట్లో మార్పు చేర్పులు ఉండాలి అని వారు ఆకాంక్షించినట్టు నాకైతే అర్థమవుతుంది. మరి ఇప్పటి వరకు జరిగినటువంటి అంశాలు ఈ 10 ఏళ్ల కాలంలో చూసినట్టయితే తెలంగాణ చరిత్రలో ఇవ్వాల్సిన వారికి ఇవ్వాల్సినంత చరిత్రలో కానివ్వండి, పాలనలో కానివ్వండి, ఎక్కడ కానీ మరి ఆ వ్యక్తులకు కొందరికి ఇవ్వాల్సినటువంటి ప్రాధాన్యత ఇవ్వలేదని, ఉద్యమ చరిత్రలో కొన్ని ఘటనలకు, కొన్ని సందర్భాలకు, కొందరు వ్యక్తులకు ఇవ్వాల్సినటువంటి ప్రాముఖ్యత ఇవ్వలేదు అనే ఒక వాయిస్ అయితే వినిపిస్తున్నటువంటి పరిస్థితి. మరి ఈ నేపథ్యంలో ఇప్పుడు కోదండరాం గారు తెలంగాణ సమగ్ర చరిత్రను పునర్లిఖించాలని పేర్కోవడం అందరిలో కాస్త ఆసక్తిని రేకెత్తిస్తుంది. ఎందుకంటే వీరు కూడా కోదండరాం గారు కూడా మరి ఇటీవల కాంగ్రెస్ కు మద్దతు పలకడం, మరి ఇటీవల ఎన్నికల్లో కాంగ్రెస్ కు మద్దతు పలకడం, మరి వారిని ఇటీవలనే ఎమ్మెల్సీగా కూడా కాంగ్రెస్ ప్రకటించడం, కొన్ని న్యాయపరమైనటువంటి అంశాల నేపథ్యంలో అది మొత్తానికి హోల్డ్ లో ఉన్నటువంటి విషయం మనందరికీ తెలిసినట్టు. మరి ఈ సందర్భంగానే మరొకరు అందశ్రీ గారు మరి జయ జయ హే తెలంగాణ ఉద్యమాన్ని ఒక ఉర్రూతలొంగినటువంటి గీతాన్ని రాసినటువంటి జయ జయ తెలంగాణ. మరి నేను చెప్తున్నాను అండి, 2014 విడుదల చేసినటువంటి పుస్తకంలో ఒక పబ్లికేషన్ నుండి ఒక పోటీ పరీక్షలకు నంబర్ 1 గా చెప్పుకున్నటువంటి ఒక మ్యాగజైన్ లో నేనే వారితో కలిసి స్టార్ట్ చేసినటువంటి సందర్భంలో రూపొందించిన పుస్తకంలో జయ జయ హే తెలంగాణ అనే గీతాన్ని మొదటి పేజీలో ప్రచురించడం జరిగింది, రాష్ట్ర గీతంగా. అంటే అప్పుడు పేర్కొన్నారు కాబట్టి, ప్రభుత్వ పాలకులు పేర్కొన్నారు కాబట్టి వారి ఆలోచనల కనుక మనం పేర్కొనడం అంటే జరిగింది. మరి ఇప్పుడు వారు అందశ్రీ గారు కూడా మాట్లాడుతూ ఏమన్నారంటే, తన గీతాన్ని ఒక ప్రభుత్వం 10 ఏళ్ళు అణచివేసిందని, మరి అదే గీతాన్ని ఇప్పుడు వచ్చినటువంటి ప్రభుత్వం గుర్తించిందని కూడా పేర్కొనడం జరిగింది. మరి ఇటీవల కాంగ్రెస్ ప్రభుత్వం అయితే మరి జయ జయ హే తెలంగాణ అనే గీతాన్ని రాష్ట్ర గీతంగా గుర్తిస్తామని కూడా పేర్కొన్నటువంటి అంశాన్ని మనందరికీ తెలిసినటువంటి విషయం. మరి రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత జరిగినటువంటి పరిణామాలను కూడా మనం చూస్తున్నటువంటి ఆ విషయం ఏంటంటే, కొన్ని మార్పు చేర్పులు ఉంటాయి. తెలంగాణ తల్లి విగ్రహం విషయంలో కానివ్వండి, తర్వాత తెలంగాణ రాష్ట్ర ఎంబ్లం విషయంలో కానీ జరుగుతున్నటువంటి చర్చలు మనందరికీ చర్చలు, విమర్శలు, వాదోపవాదాలు ఇవన్నీ మనం చూస్తున్నటువంటి విషయం. వీరు ఈ రకంగా అంటుంటే మరి ఆ పక్క నుంచి చూసినట్లయితే దీంట్లో ఉద్యమంలో ఉన్నటువంటి కేసీఆర్ యొక్క పాత్రను తగ్గించి చూపించాలన్న ఉద్దేశంతో ఈ రకంగా జరుగుతుంది అనేది మరో సైడ్ నుంచి వినిపిస్తున్నటువంటి వాయిస్. సరే, ఇది ఏదేమైనా రాజకీయాలు వీటి సంగతి విషయాన్ని పక్కన పెట్టేస్తే, మన పోటీ పరీక్షల లైన్ లో చూసినట్లయితే మరి ఇప్పటి వరకు ఒక చరిత్ర చదువుకొని ఉన్నాం. మరి దీంట్లో మార్పు చేర్పులు ఉంటాయి అనే ఒక సూచనలు అనేది అయితే చాలా మంది భావిస్తున్నటువంటి విషయం. ఎందుకంటే ఇటీవల నిన్ను కూడా పేపర్లో ఒక న్యూస్ చదవడం జరిగింది. మరి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పథకాలు, విధానాలు అనే ఒక టాపిక్ ను, మరి ఒక టాపిక్ ఉంది పోటీ పరీక్షల్లో, దాన్ని మరి తీసివేయాలను లేదంటే మార్చాలను కూడా ఎవరో ఒక డిమాండ్ చేసినట్టు కూడా చూసాం. ఏదేమైనప్పుడు కూడా మరి అన్ని మార్పులు చేర్పులు జరుగుతున్నటువంటి నేపథ్యంలో మరి ఈ సిలబస్ లో కూడా ఏమైనా మార్పు ఉంటుందా అనే ఒక సంశయం అయితే ఉన్నటువంటి నేపథ్యంలో మరి దీన్ని మరి గ్రూప్ 1 కు కూడా నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. మరి ఈ నేపథ్యంలో ఒక క్లారిటీ ఇచ్చి చేస్తే అందరూ కూడా ప్రిపరేషన్ లో బాగుంటుంది. ఏదేమన్నా కూడా మార్పు చేర్పులు ఉన్నట్లయితే సాహిత్య చరిత్రలో పెద్ద ఉండకపోవచ్చు. తెలంగాణ ఉద్యమ చరిత్రలో కనుక చూసినట్లయితే తెలంగాణ భావన, సమీకరణ దశ వీటిలో ఎక్కువ మార్పు చేర్పులు అయితే ఏమి ఉండకపోతుంది, అంటే ఉన్నదే ఉంటుంది. సరే, తర్వాత కాలంలో జరిగినటువంటి మరి ఉన్నటువంటి పరిణామాలు, మరి వాటిని సిలబస్ లో పొందుపరిచినటువంటి అంశాలు, వీటిలో ఏమైనా ఒక మార్పు చేర్పుంటే కొద్ది గొప్ప ఉండొచ్చు తప్పితే పెద్దగా అయితే ఉండకపోవచ్చు. అంటే మన పోటీ పరీక్షల ఆస్పెక్ట్ లో కనుక చూసినట్లయితే మరి ఈ విషయాన్ని మనం అందరం కూడా గమనించి మరి ప్రిపరేషన్ అందరం కొనసాగిస్తూ మరి ఈ పోటీ పరీక్షలో విజయం సాధించాలని అందరికీ బెస్ట్ ఆఫ్ లక్ చెప్తూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ.